హాయ్ డాడ్. ఎరా వెళ్తున్నావా? వెళ్ళాలా? మంచి అమ్మాయిరా. గవర్నమెంట్ నుంచి ఐసీ సర్టిఫికేట్ ఏమన్నా వచ్చిందా? చేసుకుంటే డాక్టర్నే చేసుకోవాలంటావుగా, ఒకసారి కలిసి మాట్లాడు. అసలు డాక్టర్ పెళ్లి కూతురు ఎలా ఉంటారో నీకే తెలిసిపోద్ది. చిన్నపిల్లలకి చాక్లెట్ ఆశ పెట్టి టాబ్లెట్స్ వేసినట్టు నాకు ఇంట్రెస్ట్ లేని పనుల్లో ఒక ఇంట్రెస్ట్ టాపిక్ యాడ్ చేసి నాతో పనులు భలే చేయించుకుంటారు డాడ్. ఇంతకీ కలుస్తున్నావుగా? తన ఫ్లాట్ దగ్గరే ఉన్నా తను ఒక్కతే ఉంటుందంట. చీన వచ్చింది పెళ్లి చూపులకి రా ఇడియట్. ఓకే, కాల్ యూ బ్యాక్. ఊప్స్, హైపర్బోలా. హే. ఓ సారీ. హాయ్ ప్రీతి. తెలుసు, డాక్టర్ ప్రీతి. ఐఎమ్ వశిష్ఠ. నైస్ నేమ్. యాక్చువల్లీ మీ పేరు చూసే ఈ పెళ్లి చూపులకు ఓకే చెప్పానంటే మీరు నమ్ముతారా? అంత స్పెషలా? ఐ మీన్ మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ది నాది సేమ్ నేమా? అంటే అమ్మ బుక్ లవర్. నా రీసెంట్ ఫేవరెట్ బుక్ రైటర్ పేరు కూడా వశిష్ఠానే. సో అందుకే ఈ స్పెషల్ మెన్షన్. ఓ, విచ్ బుక్? చాయ్ కహానీస్ అని. ఓ, 1 minute. అబ్బాయి వచ్చాడా? హస్కీ వాయిస్, నైస్. మాట్లాడుతున్నారా? అబ్బాయిని కాఫీ టీ ఏమైనా తాగుతాడేమో కనుక్కో. కాఫీ టీ అంటే ఏమైనా తాగుతారా? నో, నో థ్యాంక్స్. ఏంటి అడగటం? జాగ్రత్తగా మాట్లాడు. ఉంటాను. అలవాట్లేదా కాఫీ టీ? యా అవును, అది పక్కన పెట్టండి. ఇంతకీ మీరు ఆ బుక్ ఎందుకు చదువుతున్నట్టు? ఐ మీన్ పేరు ఒక్కటే ఇష్టమా లేక రైటర్ కూడానా? అసలు ఆ రైటర్ ఎలా ఉంటాడో కూడా తెలీదు. గూగుల్లో కూడా ఫొటోస్ ఏం లేవు. బట్ దట్ రైటర్స్ పర్సెప్షన్ అబౌట్ గర్ల్స్ చాలా బాగుంటుందప్ప. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మిగతా రైటర్స్లో అమ్మాయిల మీద సెటైర్లు పంచులు వేయకుండా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. రైటర్స్ అంటే అంతే కదా, చాలా ఏళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసి ఒక ఏజ్ వచ్చాక పండిపోయి రాస్తుంటారు. లోపలికి వెళ్దామా? యా ప్లీజ్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? చెప్పుకునే అంత ఇంకా ఏం చేయలేదు. చేసిన రోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అబ్బో, పెద్ద ప్లాన్సే ఉన్నట్టున్నాయి. మీరు డాక్టర్ కదా, ఐ లైక్ డాక్టర్స్. సో సెటిల్ అయిపోయినట్టే. ఇంకా ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? డాక్టర్స్ నెవర్ సెటిల్ అండి. మా లైఫ్ అంతా ఏదో ఒకటి చదువుకుంటూ నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఓ వావ్. సో ఇంతకు మించి నా ప్రొఫెషన్కి నేనేం చేయగలను అనే ఎక్స్ప్లోరింగ్లో ఉన్నాను. ఐ వర్క్ ఫర్ 19 hours a day. మీకేదో గట్టి ప్లాన్స్ ఏ ఉన్నట్టున్నాయి, చెప్పాలనుకోవట్లేదా? హే, అలా ఏం లేదు. యాక్చువల్లీ మా అమ్మ నా గురించి మీకేం చెప్పారో తెలీదు. బట్ నేను MBA గ్రాడ్యుయేట్ని కాదు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద జాబ్ కూడా చేయట్లేదు. మినిమం ఈ మాత్రం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసా మీ ఎక్స్ప్రెషన్ చూసి. కానీ ఇలా అబద్ధం చెప్పడం తప్పు కదా. పెళ్లి కోసం ఇలా అబద్ధం చెప్తే ఎలా? హే ప్లీజ్ 1 minute, ఐల్ ఎక్స్ప్లెయిన్. పాయింట్ నెంబర్ 1, యాక్చువల్లీ నేను అబద్ధం చెప్పింది మీకోసమో పెళ్లి కోసమో కాదు.
నేను మా అమ్మ కోసం అబద్ధం చెప్పాను అండ్ తను కంగారు పడకూడదని నేను డాడ్ ఇలా మేనేజ్ చేస్తున్నాము. పాయింట్ నెంబర్ 2, ఐఎమ్ ఏ రైటర్. ఐ రైట్ బుక్స్ అండ్ ఇట్ ఫిలిమ్స్. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇందాక మీరు చెప్పిన బుక్ రాసిన వశిష్ఠ అండ్ ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్న వశిష్ఠ ఇద్దరు సేమ్. ఆ బుక్ రాసింది నేనే. వాట్? వెయిట్, ఫస్ట్ అండ్ ఓకే, లాస్ట్లో క్లౌడ్ సెపరేట్ అయిపోయేలా ఒక ట్విస్ట్ ఇచ్చారు చూడండి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది. సో మొన్న వచ్చిన సిద్ధు మూవీలో నీవే అనే సాంగ్ రాసింది కూడా ఎస్ నేనే. వార్త. యాక్టర్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఫేసెస్ చూస్తాం. రైటర్ కదా, వర్క్ ఇష్టపడ్డా కానీ ఎప్పుడు ఫేస్ ఎలా ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, నా అంత ఎంగా ఉంటాడా అనే థాట్ అస్సలు రాలేదు. షిట్. అందుకే స్టార్టింగ్లో మీ మాటలకి నవ్వొచ్చేసింది. మీరొక 40+ కుర్తా పైజామాలో స్పెక్స్తో ఇమాజిన్ చేసుకున్నారు కదా. కొంచెం తెల్లగడ్డం కూడా. ఇన్ఫ్యాక్ట్ గూగుల్లో కూడా చూశాను కానీ మీ ఫోటో రాలేదు. గూగుల్లో ఫోటో వచ్చే అంత పెద్ద రైటర్ని కాదు. కమ్ ఆన్, సచ్ అ సెన్సిబుల్ అండ్ టాలెంటెడ్ రైటర్ యు ఆర్. యువర్ రైటింగ్స్ హెల్ప్ మీ ఇన్ మై హార్డ్ టైమ్స్. ఓ మై గాడ్, అది తలుచుకుంటుంటే నా మైండ్లో బటర్ఫ్లైస్ వస్తున్నాయి. అదేంటి, స్టమక్లో బటర్ఫ్లైస్ అంటారు కదా. అంటే మీ రైటింగ్స్ నా మైండ్కి కనెక్ట్ అయి ఉన్నాయి కదా, సో అందుకే మైండ్ అన్నాను. హే 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 హే, మీరు కూడా మంచి ఫ్లోలో ఉన్నారు. అయితే రైటర్స్ కూడా పెళ్లి చూపులకు వస్తారా? ఆల్మోస్ట్ లవ్ మ్యారేజెస్ చేసుకుంటారనుకున్నాను. యాక్చువల్లీ మీరు నా పేరు చూసి పెళ్లి చూపులకి ఓకే చెప్పినట్టు నేను కూడా మీ ప్రొఫెషన్ చూసి ఓకే చెప్పాను. ఐ రియలీ లైక్ డాక్టర్స్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మ్యారీ ఎ డాక్టర్. మీరు ఇంత యంగేజ్లో రైటర్ అవ్వాలని ఎందుకు అండ్ ఎలా అనుకున్నారు? పెన్కి పేపర్కి మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అది అర్థం చేసుకున్న ప్రతి ఒక్కడు రైటర్ అవుతాడు. మరి మీ ఇంట్లో ఏమన్నారు? అమ్మ బాగా చదువుకోమంటుంది, నాన్న బాగా కష్టపడమంటాడు, రిలేటివ్స్ ఎందుకు పనికిరావు అంటారు, ఫ్రెండ్స్ ఒక పెగ్గై అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి అంటారు. బట్ నా పెన్ను మాత్రం ఓపెన్ మై క్యాబ్ టు చేంజ్ దిస్ వరల్డ్ అంటుంది. థ్యాంక్స్. దేనికి? నేను అడ్మైర్ చేసే రైటర్ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ఆన్సర్స్ చెప్తున్నందుకు ఐఎమ్ హార్ట్ఫుల్లీ ఇంప్రెస్డ్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయన్నమాట. రీచ్ ఏంటి రైటర్ గారు, మీ పర్సనాలిటీ, అటైర్ అండ్ ఇంత ఎంగేజ్లో ఈ లుక్స్తో ఇంత స్టైలిష్గా వచ్చి ఎక్స్పెక్టేషన్స్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు రైటర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? డాక్టర్ అవ్వలేనని తెలుసు కాబట్టి. పంచింగ్ ఫలక్ నమ్మకే పంచా? డాక్టర్స్ కూడా ఇంత మంచి వైబ్లో ఉంటారని ఇప్పుడే తెలిసింది. యాక్చువల్లీ మంచి జోష్ ఉన్న డాక్టర్ మీరు. లక్కీ మీ పేషెంట్స్. మీరు హాస్పిటల్లో కూడా ఆపరేషన్స్ చేస్తూ ఇలాంటి డైలాగ్స్ చెప్పి అందరినీ నవ్విస్తుంటారేమో. హాస్పిటల్లో కలిశారు అనే ఒక్క రీజన్తో వాళ్ళని ఫార్మల్గా ట్రీట్ చేయడం నాకు నచ్చదు. పేషెంట్స్తో అయినా పెళ్లి చూపుల్లో అయినా పరిచయమైన అందరితో ఒకేలా ఉంటాను, నాలా ఉంటాను. సూపర్. సో చెప్పండి, మీ రైటర్స్ మైండ్లో 24/7 ఏం రన్ అవుతుంటుంది? అసలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? రైటర్స్ అనే కాదు, మా క్రియేటివ్ పీపుల్ మైండ్స్ అన్నీ ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ లాంటివి. అంటే ఒక 10 to 15 ట్యాబ్స్ ఒకేసారి ఓపెన్ అయి ఉంటాయి. అందులో ఒక 4 to 5 స్టక్ అయి ఉంటాయి. వాటిల్లో మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఏదో సైట్లో ఏదో యాడ్ ప్లే అయినట్టు, ఏ బైక్ డ్రైవింగ్లో ఏ ఐడియా వస్తుందో కూడా తెలీదు. యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్స్ ఈ మాట చెప్పాక నాకు నవ్వు రావాలి, కానీ పెళ్లి చూపులో కలిసిన అమ్మాయిలా ఆలోచిస్తే డౌట్స్ వస్తున్నాయి.
లైక్ అంత ప్రియకపడిన మీ లైఫ్లో రిలేషన్షిప్కి ప్లేస్ ఏంటి? అందరికీ లైఫ్లో ఒక పర్సన్ కావాలి ప్రీతి, కానీ క్రియేటివ్ పీపుల్ లైఫ్లోకి వచ్చే పర్సన్ మాత్రం మా ట్రావెల్ని అర్థం చేసుకోవాలి, ఇష్టపడాలి, సపోర్ట్ చేయాలి. ఆల్మోస్ట్ మా లైఫ్ జర్నీ తన లైఫ్ జర్నీ అయ్యేలా ఉండాలి. వాట్ ఇఫ్ మీ లైఫ్లోకి రాబోయే అమ్మాయి అలానే అనుకుంటే? తను కూడా ఈక్వల్ డ్రీమ్స్తో, తను కూడా మీ అంత బిజీ లైఫ్ అండ్ ప్రియాక్యుపైడ్ అయి ఉంటే? అలా అయితే 24 hours బిజీగా లేని అమ్మాయినే చేసుకోవాలి. మరి డాక్టర్ని పెళ్లి చేసుకుందామని ఎలా అనుకున్నారు? ఆబ్వియస్లీ డాక్టర్స్ ఆర్ సో బిజీ కదా. వీ హ్యావ్ టు లర్న్, వర్క్, ఎక్స్ప్లోర్ ఎవ్రీ డే. ఇన్ఫ్యాక్ట్ ఐ మై సెల్ఫ్ హ్యాస్ మెనీ డ్రీమ్స్ టు స్టార్ట్ అ న్యూ హాస్పిటల్. దాట్స్ గుడ్, బట్ టు బిజీ అండ్ లైఫ్ టేకింగ్ ప్రొఫెషన్స్ అండ్ హై డ్రీమ్స్ ఉన్న పీపుల్ కలిసి ఉండగలరంటారా? ఐ నో యూ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ నన్ను అడిగినా నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. వీ లైక్ అండ్ అడ్మైర్ ఈచ్ అదర్స్ ప్రొఫెషన్స్, బట్ పర్సనల్ డిఫరెన్సెస్. ఓకే, లెట్స్ చెక్ దమ్ అవుట్. మిమ్మల్ని చూస్తుంటే కిడ్స్ సిస్టమ్ లేదనుకుంటా. ఐమ్ రైట్? ఐ నో మోస్ట్ ఆఫ్ ద క్రియేటివ్ పీపుల్కి కిడ్స్ సిస్టమ్ ఉండరు. మీకు? నేను నా చేతులతో వీక్లీ అట్లీస్ట్ ఒక 10 బేబీస్ని వరల్డ్కి పరిచయం చేస్తున్నాను. అండ్ యు నో ద ఆన్సర్. మరి పెట్స్? I love animals, but I don't want to restrict their freedom and force them to love me. Like I'm your owner and you have to love me back. మరి మీకు? ఐ హ్యావ్ 3 dogs. ప్రజెంట్ అవి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సినిమాలు చూస్తారా మీరు? అకేషనల్లీ. థియేటర్లో నా లాస్ట్ మూవీ బాహుబలి అంటే నమ్ముతారా? ఓ మై గాడ్, నో షిట్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఐమ్ వీగన్. వాట్? వెజిటేరియన్స్ని ఈ రోజుల్లో క్రిమినల్స్లా చూస్తున్నారు. సో ఓ మై గాడ్, అయిపోయింది, ఇట్స్ గాన్. నా పర్సనల్ హ్యాబిట్స్ ఏవి మీకు నచ్చట్లేదనుకుంటా. యాక్చువల్లీ మీ ఆన్సర్స్ అన్ని విన్నాక నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి, మొత్తం బ్లాంక్ అయిపోయింది. మీరు ఫీల్ అవ్వనంటే ఒకటి అడగచ్చా? ఫీల్ అవ్వడం గురించి రైటర్లు, డైరెక్టర్లు భయపడరులేండి. మాకది రోజు డైలీ యోగా లాంటిది, అడగండి. ఇంత యంగ్, స్టైలిష్ అండ్ ఫ్లర్టీ రైటర్ పెళ్లి చూపులకి రావాల్సిన అవసరం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది. మరి ఏమైంది? పెళ్లి సెట్ అవ్వలేదా తనతో? ఇందాక మీరే అన్నారు కదా, మాలాంటి ఆక్యుపైడ్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళతో ఎవరుంటారని. అయ్యో, నా రీజన్స్ వేరు. ఇట్స్ ఓకే. అయినా సినిమా వాళ్ళని, ఆర్మీ వాళ్ళని అందరూ ఇష్టపడతారు, కొంతమందే ప్రేమిస్తారు. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. అందరికీ రీజన్స్ అడ్డొస్తాయి. ఎమోషనల్ అయినట్టున్నారు. అయ్యో లేదు లేదు, అయినా ఈ మాత్రం ఎమోషన్లు మా లైఫ్లో లేకపోతే మాకు కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి? మేబీ ఒకవేళ మీరు డాక్టర్ కాకపోయి ఉంటే మనం, మేబీ ఒకవేళ మీరు రైటర్ కాకపోతే అని అందామనుకున్నాను. కానీ ఆ థాట్ మీకు నచ్చదని తెలుసు. సో నాకు అంతే. యా సారీ, దట్స్ హౌ మచ్ వీ లవ్ అవర్ ప్రొఫెషన్స్. ఎగ్జాక్ట్లీ. యా, సో అదనమాట. యా, ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది నాకు కూడా. మనం అడ్మైర్ చేసే పర్సన్స్ని, మన రోల్ మోడల్స్ని కలవడం, పరిచయం చేసుకుని వాళ్ళతో ఫోటోలు దిగడం వరకు ఓకే. కానీ వాళ్ళే లైఫ్ పార్ట్నర్గా రావాలి అనుకోవడం మేబీ నాట్ ఓకే. రెండు బిగ్ డ్రీమ్స్ ఉండి 24/7 వాళ్ళ ప్రపంచంలో బిజీ బిజీగా ఉండే మైండ్ సెట్స్ లైఫ్ పార్ట్నర్స్గా కలిసి ఉండడం కష్టం. మనలాంటి వాళ్ళకి మనల్ని అర్థం చేసుకొని, మన కోసం సాక్రిఫైసులు చేసి, మనల్ని భరిస్తూ, మన మూడ్స్ని, టైమింగ్స్ని అన్నీ అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యి లవ్ చేసే పర్సన్ అయితే పర్ఫెక్ట్.
మనమిద్దరం మనమిద్దరం మేబీ నాట్ మెంట్ ఫర్ 1 సెకండ్. యా. అమ్మా వచ్చేస్తా. అవన్నీ ఇంటికి వచ్చాక చెప్తానులే అమ్మా. లేదు అమ్మాయి చాలా బాగుంది, కానీ వచ్చాక చెప్తాలే. బాయ్. ఓకే, నైస్ మీటింగ్ యూ డాక్టర్ ప్రీతి. ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయిన పెళ్లి చూపులో కూడా హ్యాపీనెస్ దొరికింది. ఫర్ మీ ఇట్స్ ఎ డే దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. పెద్ద మాటలు. మీ రాతల కంటే నా మాటలేం పెద్దవి కావు. విష్ టు సీ యువర్ రైటింగ్స్ అండ్ ఫిల్మ్స్ ఆన్ బిగ్ స్క్రీన్ సూన్. A dearest wish that I'll remember forever. Bye. గుడ్ లక్. సార్, మన సినిమా రిలీజ్తో పాటు మన బుక్స్ కూడా 1 lakh కాపీస్ సోల్డ్ అవుట్ అయ్యాయి సార్. కూల్ రా. ప్రొడ్యూసర్ గారు కాల్ రా. హలో. వసి ఇరగొట్టేశావయ్యా. సూపర్ సెన్సిబుల్ రైటింగ్. స్టార్ హీరోస్ 4 కాల్ చేసి చాలా బాగుందన్నారు. రైటర్ని పిలిపించి మాట్లాడదాం అంటున్నారు. ఇంకా అప్రిషియేషన్స్ అయితే ఆల్ ఓవర్. కంగ్రాట్స్ నాన్న. లెట్స్ కంటిన్యూ దిస్. ఆల్ ది బెస్ట్. యా సార్, బాయ్. సార్, మీకేదో లెటర్ వచ్చింది. లెటర్? డాక్టర్ ప్రీతి అని ఉంది. హలో రైటర్ గారు, నేను గుర్తున్నానా అని అడుగుదామనుకున్నా. కానీ నిన్నే నువ్వు పబ్లిష్ చేసిన కొత్త బుక్లో అండ్ నువ్వు రాసిన సినిమాలో కూడా నా గురించి ఒక రోల్ రాసి ఆ హీరోయిన్ పేరు కూడా డాక్టర్ ప్రీతి అని పెట్టేంతలా గుర్తుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఒక్కరోజు పరిచయానికి నీ లైఫ్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చేలా నేనేం చేశానో నాకు కూడా తెలీదు. ఇదంతా నిన్ను కలిసి నీ సక్సెస్ నీ కళ్ళల్లో చూస్తూ చెప్పాలనుకున్నా. కానీ నీతో పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయిని అవ్వడం వల్ల లేక నా అర్హత మించి నువ్వు ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల తెలీదు, నిన్ను ఫేస్ చేయలేకపోయా. నువ్వు ఇంకా చాలా గొప్పవాడివి అవ్వాలి వశి. అప్పుడు నా లెటర్స్ నిన్ను చేరలేకపోయినా నీకు నేను లైఫ్ లాంగ్ గుర్తుండిపోతా అనే నమ్మకం నాకు ఇచ్చావు. అది చాలు నాకు. థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ రైటర్ గారు. బాయ్.